ఓం. మనము ఎక్కడ ప్రారంభం చేసామంటే వాచకం దగ్గర ఉన్నాం. ఈ వాచకంలో జాతి, గుణ, క్రియ, ఎదురుచ్చ అని నాలుగున్నాయా, జాతి ఒకటే ఉందా అని ఒక ప్రశ్న. దాని మీద అనేకమైన చర్చలు చేసేసుకుని ఏం తేల్చాము అంటే నాలుగు ఉన్నాయి. అయితే ఇక్కడ సంకేతము అని అన్నాడు కదా, ఆ సంకేతం అంటే ఏమిటి? కేవలం చేత ఈ నాలుగు అంటే ఈ నాలుగు కూడా అని ఒక విషయానికి వచ్చాడు. అంటే గోవు అనే ఒక వ్యక్తి ఉంటుంది. వ్యక్తి యందా, జాతి యందా మళ్ళీ, కానీ వ్యక్తి యందు కాదు. ఎందుకు? ఆనంతత్యము, తర్వాత ఏమన్నా అతి దేశం వల్ల, ఇవి రెండు వల్ల కుదరదు అని అక్కడికి తేల్చేశాడు. తేల్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పారు అంటే అవి నాలుగు అర్థాలని విడివిడిగానే బోధిస్తాయి అని చెప్పారు. అంటే ఏంటన్నమాట? అది జాతి, గుణ, క్రియ, ఎదురుచ్చ అనే ఈ నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ యొక్క ఆ వ్యక్తి యొక్క ధర్మాలు. ఆ వ్యక్తి యొక్క ధర్మాలు నాలుగు. ఏమిటా ధర్మాలు? జాతి ధర్మము, గుణధర్మము, ఆ, క్రియాధర్మము, ఎదురుచ్చ. సారీ. కనుక ఈ నాలుగు వ్యక్తి యండుండే ధర్మాలు. ఈ ధర్మాలకే ఇంకో పేరేం పెట్టారంటే ఉపాధి అన్నారు. కనుక గౌహు శుక్ల చలాడిత్థ అన్నది హస్త, పాణికర ఇత్యాది కాదు, వంటిది కాదు అని క్లియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఏమిటి అంటే ఈ ఉపాధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు సంకేతం అని పైన వాడిన పదం ఏదైతే ఉందో ఇది ఒక ఉపాధి, ఒక వ్యక్తి మందు కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన ఆయా ఉపాధులకి అని తేలింది. ఏమేమి ఉపాధులు? జాతి ఉపాధి, ఒక జాతి జాతి ధర్మము, ఆ, గుణధర్మము, క్రియాధర్మము, ఎదురుచ్చా ధర్మము అని తెలియదు. కానీ ఇక్కడ ఉపాధి అంటే ఏమిటో చెబుతున్నాడు. ఉపాధిశ్చ ద్వివిధ. నిన్న ఊరికే చదువుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం. ఎందుకంటే పూర్తి చెప్పినట్లు లేదు నాకు గుర్తుండి. టాపిక్ అంతా ఒక చోట ఉంటుంది కదా. ఉపాధిశ్చ ద్వివిధ. ఏమిటది? వస్తుధర్మ, ఎదురుచ్చా సన్నివేశ. మనకి మూడు చెప్పాం: జాతి, గుణ, క్రియ, ఎదురుచ్చ. ఇక ఈ వస్తు ధర్మాలు, జాతి గుణ క్రియలు వస్తు ధర్మానికి సంబంధించినవి. ఎదురుచ్చ అనేది మనం ఏ పేరు పెడితే ఆ పేరు. కనుక అది వక్తృ ఎదురుచ్చ సన్నివేశ. మాట్లాడేవాడు అనుకునేటటువంటిది. ఏమండి? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేదో వెంకట్రామ శర్మ అనుకుందాం కాసేపు. అందరూ వెంకట్రామ శర్మని పిలరు. ఇగో వెంకన్న అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, శర్మ సార్ అని పిలిచేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అంచేత ఆ వక్తృ ఇచ్చది. కనుక వక్తృ ఎదురుచ్చ సన్నివేశశ్చ అదొకటి. రెండు భాగాలండి. అయిపోయింది. మనకున్న నాలుగు గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు వదిలిపెట్టకండి. జాతి గుణ కర్మ, జాతి గుణ క్రియ, ఎదురుచ్చ. ఇక్కడ వస్తుధర్మ, ఉపాధులు. ఇవన్నీ ఉపాధులు అన్నాడు. ఈ ఉపాధులు రెండు రకాలు అన్నాడు. ఒకటి వస్తుధర్మము, రెండు ఎదురుచ్చ సన్నివేశం. కనుక ఈ ఎదురుచ్చ ఇక్కడ తీసుకొచ్చేసాం. కనుక వస్తుధర్మం దగ్గర మిగతా మూడు మనకు కావాలి. అంతే కదా. వస్తుధర్మోపి ద్వివిధ. ఈ వస్తు ధర్మము అన్నది కూడా రెండు రకాలు అన్నాడు. ఏమిటది? సిద్ధ, సాధ్యశ్చ. సారీ. సిద్ధ, సాధ్యశ్చ.
ఈ సాధ్యస్థ మళ్ళీ ఒకటే, సిద్ధ అని ఉంది కదా, ఈ సిద్ధోపి ద్వివిధ. సిద్ధోపి ద్వివిధ అంటే ఏమిటవి? పదార్థస్య ప్రాణప్రద విశేషాధాన హేతు చ. పదార్థస్య ప్రాణప్రదో విశేషాధాన హేతుశ్చ. అంటే ఇప్పుడు ఒకసారి ఒక్క క్షణం ఉండండి. ఇగో, ఉపాధి అన్నది ఒకటి. ఉపాధి అన్నదాన్ని రెండు భాగాలు చేశాడు, వస్తుధర్మము, వక్తృ ఎదురుచ్ఛా సన్నివేశము అని. ఇది అయిన తర్వాత ఏమన్నాడు? ఈ వస్తుధర్మాన్ని సిద్ధం, సాధ్యం అని రెండు చేశాడు. దీన్ని సిద్ధాన్ని మళ్ళీ ఏం చేశాడు? పదార్థ ప్రాణప్రదం, పదార్థ విశేషాధాన హేతు అన్నాడు. ఇప్పుడు మనం లెక్కలు పెట్టుకుంటే ఒకటి, రెండు, దీని కింద ఏం లేదు కాబట్టి ఇది మూడు, దీని కింద ఏం లేదు కాబట్టి ఇది నాలుగు. ఏమండి? ఎట్లా అంటే పదార్థ ప్రదం అన్నది జాతి ఉపాధిని సూచిస్తుంది. పదార్థ విశేషాధాన హేతు అంటే గుణమును సూచిస్తుంది. సాధ్యం అంటే క్రియని సూచిస్తుంది. వక్తృ ఎదురుచ్చని సూచిస్తుంది అని ఇప్పుడు మనం ఇవాళ చదువుకోబోయే పాఠంలోని తాత్పర్యాంశం అది. ఇక వివరంగా చూద్దాం ఒక్కొక్కటి. వస్తుధర్ ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాం? ప్రాణప్రద విశేషాధన. తత్ర ఆద్యో జాతి. తత్ర అంటే ఎక్కడ? ఇప్పుడు సిద్ధోపి ద్వివిధ అన్నాడు కదా, పదార్థస్య ప్రాణప్రద విశేషాధాన హేతుశ్చ అని రెండు చెప్పాడయ్యా. అందులో తత్ర ఆద్య జాతి అంటే పదార్థస్య ప్రాణప్రద అన్నది జాతి. ఉక్తం హి వాక్యపదీయే నహి గౌః నహి గౌః స్వరూపేణ గౌః నాపి అగౌః గోత్వాభిసంబద్ధాస్తు గౌః ఇది. వాక్యపదీయం అనే గ్రంథంలో ఏం చెప్పారయ్యా అంటే, ఆ స్వరూపాన్ని చూసి దాన్ని గౌహ అనట్లేదు మనము. అలానే స్వరూపాన్ని చూసి గోహు కాదు అని కూడా అనట్లేదు. నా అపి గౌహు, నాపి అగౌహు, అగౌహు అని కూడా అనట్లేదు. ఏమంటున్నావు ఇప్పుడు? గౌహని ఎందుకు అంటున్నావు? గోత్వాభిసంబంధాత్ గౌహు. అంచేత గోత్వము ఉన్నది కాబట్టి అది గోవు అయింది. ఇది మొదటి గుణం. దేనికి? మొదటి సిద్ధములో ఉన్నటువంటి ద్వివిధములో పదార్థస్య ప్రాణప్రదో అన్నదానికి జాతి అయిపోయింది. విశేషాధాన హేతుశ్చ. సో కనుక ప్రపంచంలో ఏ ఆవు ఉన్నా ఆ ఆవుకి ఇగో ఈ ప్రాణప్రదమైన పదార్థస్య ప్రాణప్రదమైంది కాబట్టి అది జాతి ఉన్నది. కానీ కొన్ని ఆవులు తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, కొన్ని రకరకాల రంగులు ఉంటాయి, కొన్ని మచ్చలు ఉంటాయి, కొన్ని ఉండవు. ఇదేంటైంది? ఈ శుక్లము, పీతము, హరితము ఇవన్నీ కూడా శుక్లాదిన ద్వితీయో గుణ. ఏమిటి ద్వితీయో గుణ అంటే? విశేషాధాన హేతు. ఇది ద్వితీయో గుణ. శుక్లాదిన హి లబ్ధ సత్తాకం వస్తు విశేషతే. ముందు ఈ ప్రాణప్రదమైన సత్తా ద్వారా ఒకటి వచ్చింది. ఇది కాకుండా మిగతా వాటితో పాటు కన్నా వివిడంగా అంటే విశేషించి ఉండే లక్షణం ఏమిటి అంటే ఈ శుక్లాది గుణములు. కనుక ఏమైంది ఇప్పుడు? సిద్ధ దగ్గర ఈ సిద్ధ అంటే సహజంగా ఉండుట. ఆవు పుట్టంగానే దానిలో గోత్వ జాతి ఉంది. ఆవు పుట్టంగానే అది తెల్లగానో నల్లగానో పచ్చగానో ఎర్రగానో ఉంది. కనుక జాతి గుణాలు వచ్చేసాయి. ఎక్కడొచ్చాయన్నమాట? ఉపాధిలో, వస్తుధర్మంలో,
సిద్ధలో రెండిట్లో ఒకటేమన్నా పదార్థస్య ప్రాణప్రద జాతి విశేషాధాన హేతు గుణ. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇవి రెండు అయిపోయినాయి కదా, పైకి వెళ్దాం. సిద్ధ చెప్పేసుకున్నాం కనుక సాధ్య. సాధ్య అంటే ఏమిటి? ఇది గురుగారు, చిన్న చెప్పండి. సందేహం. ఇప్పుడు గోత్వము అంటే ఏమిటి ఎగ్జాక్ట్లీ? మానవుడు అంటే మానవత్వం అంటాను చూసారా. అంటే ఆకారం కాదంటున్నారు. ఆకారం మరి కాదు, మరి అది ఎట్లా చెప్తాం దాని గోవు అని? ధర్మం. దాని ధర్మము అది. దానిని ధర్మము అంటారు. గోవు అనగానే గోత్వము ఉండి తీరుతుంది. అన్నిట్లో ఉండే కామన్ డినామినేటర్ కి పెట్టుకున్న పేరది. అన్ని ఆవులలో ఉండే సమానమైన ధర్మం ఏమిటి అంటే గోత్వము అని. గోత అని కూడా అనొచ్చు. గోత్వము లేకుండా గోవు లేదు. మనుష్యత్వము లేకుండా మనిషి లేడు. దీన్ని జాతి అంటారు. ఇప్పుడు పుష్పాలు ఉన్నాయనుకోండి, పుష్ప జాతి, పుష్పత్వం ఉంటుంది వాటిలో. పుష్పత్వం దేనిలోంచి ఉందయ్యా అంటే ద్రవ్యము అది. కనుక ద్రవ్యములో ఒక భాగం ఏమిటయ్యా అంటే పుష్పం. పుష్పానికన్నా పైది ఏమిటయ్యా అంటే ద్రవ్యము. దానికి ఉండే జాతి ఏమిటయ్యా అంటే ద్రవ్యత్వము అనే జాతి. ఈ ద్రవ్యం ఎక్కడి నుంచి ఉందయ్యా అంటే అదొక పదార్థం అండి. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావాహ సప్త పదార్థాహ అన్నాడు. పదార్థము అన్నాడు. అంటే పదార్థము అంటే పదార్థత్వము అనే జాతి. అది ఎక్కడి నుంచి ఉంది అంటే సత్తా జాతి అన్నాడు. ఇది అల్టిమేట్. అన్నిటికన్నా టాప్ మోస్ట్ జాతి పేరు ఏమిటాయి అంటే సత్తా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ మీకు శుక్లాదినాహి లబ్ధ సత్తాకం అన్న పదం కనపడుతుంది చూడండి. ఈ సత్తా జాతి అన్నది అల్టిమేట్ అన్నమాట. ఈ సత్తా అంటే అర్థం ఏంటండి? సత్. సత్ అంటే ఎవరి స్వరూపం అండి? పరమాత్మ చైతన్య స్వరూపం. సత్ చిత్ ఆనందము. ఉండుట ఏముంది, ఏదైనా సరే ఉంది. ఉండుట అంటే సత్తు. గోవునందు ఏముంది? గోత్వము, ఉండుట. ఇది సత్తా జాతి అంటారు. సరే, ఇలా ఈ శుక్లాదులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఉన్నటువంటి సత్తా వచ్చిన లబ్ధమైనటువంటి ఈ రూపమునకు దీనికి ఉన్నటువంటి తెలుపు రంగు ఇట్లాంటి కొంచెం విశేషముగా ఉన్నటువంటి వస్తు విశేషముగా చెప్పబడేటటువంటి గుణము. అందుకే ఆ రెండిటికి ఏం పేర్లు పెట్టారు అంటే, సారీ, ఏం పేరు పెట్టారంటే పదార్థ ప్రాణప్రద, పదార్థ విశేష ఆధాన హేతు. మిగతా అదే జాతికి అవన్నీ సజాతీయులండి. ఆవులు ఏదైనా సరే సజాతీయమే. దానికన్నా ఉన్న ఆవుల్లో వ్యక్తుల్లో భిన్నత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇగో దీని వల్ల వచ్చింది. ఈ గుణము చేత భిన్నత్వం కనపడుతుంది. ఇక్కడికి అయిపోయింది. సో కింద రెండు అయిపోయినాయి. పైన సిద్ధం సాధ్యం అని విడగొట్టాం. ఈ సాధ్యం అంటే ఏమిటి అంటే సాధించదగినది. సాధించదగినది అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి వెళ్ళుట సాధించుట. ఏమండి? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి గేట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి. అహం గచ్చామి అంట, సహ గచ్చతి అంట, త్వం గచ్చ అంట, సా గచ్చతి అంట, లేదా పచతి, గచ్చతి. ఇక్కడ ఒక గమనము అనే ఒక క్రియ ఉంది, పచనము అనే ఒక క్రియ ఉంది. పచనము అంటే అంటే విక్లిత్తి వ్యాపార అన్నాడు. విక్లిత్తి అంటే మెత్త బరుచుట అని. ఇప్పుడు బియ్యం తెచ్చాము. బియ్యం తేంగానే ఓదనం పచతి, మాత ఓదనం పచతి. అంటే ఇలా పచతి అనగానే వంట అయిపోయిందా? కాదు. బియ్యం తేవాలి. తేవటం అనే ఒక క్రియ ఉంది. తెచ్చిన తర్వాత కడగాలి, అదొక పని.
కడిగిన దానికి నీళ్లు పోయాలి గిన్నెలో, అదొక పని. పొయ్యి మీద పెట్టే ముందు పొయ్యి వెలిగించాలి, అదొక పని. ఇలా మీరు అన్ని పనులు లెక్కలు వేసుకుంటే చివరికి అన్నం ఉడికితే అది పచతి అయింది. అంటే ఏంటి పచతి అనే క్రియ? ఒక పని కాదు, అనేకమైన అనుబంధ పనుల యొక్క సమాహారము పచన క్రియ. అదే గచ్చతి. ఉన్న ప్రదేశము నుంచి ఒక కాలుని పైకి తీయుట అనే ఒక క్రియ. ఏ తీసిన కాలుని కొంచెం ముందుకు వేయుట అన్నది ఇంకో క్రియ. వెనకాలుండిపోయిన కాలుని పైకి లేపుట ఇంకో క్రియ. దానికన్నా ముందుకు వేయుట మరొక క్రియ. ఇలా అనేక క్రియల సమాహారమే గమన క్రియ. గచ్చతి అంటే ఇంత పని చేయాలి వాడు. సరే, చెప్పులు వేసుకోవడం వల్ల చెప్పులు ఇప్పడాల గురించి నేను మాట్లాడట్లే. కానీ ఇక్కడ ఏమైంది? సాధ్య అంటే పూర్వ అపర, అంటే పూర్వాపరి భూత అవయవ క్రియారూప. ఏడు ఈ అవయవాలు, ఈ అవయవములతో పూర్వము ఒక అవయవము, కింద ఒక అవయవం కలిపి మొత్తం కలిపి అవయవి కింద తయారైందంటే క్రియారూపం వచ్చింది అనమాట. ఇక్కడికి క్రియ చెప్పాడు. దేంతో చెప్పాడండి? సాధ్యంతో చెప్పాడు. అంచేత ఉపాధి, ఉపాధి నుంచి వస్తుధర్మము, వస్తుధర్మంలో సిద్ధం దగ్గరకు వచ్చేటప్పటికి రెండు, అది జాతి గుణాలైనవి. ఈ సిద్ధంలో ఉన్నట్టుగా కాకుండా రెండోది సాధ్యము, దానికి క్రియ అన్నాం. పైన ఉపాధి రెండు భాగాలు చెప్పాడు, వస్తుధర్మము, వక్తులు ఎదురుచ్చా సన్నివేశము అని. ఈ వక్తులు ఎదురుచ్చా సన్నివేశమే ఎదురుచ్చా. ఏంటది? విత్తాది శబ్దానాం అంత్యబుద్ధి నిర్గ్రాహ్యం సంహృత క్రమం స్వరూపం వక్త్రా ఎదురుచ్చయా డిత్తాది ఇత్యాది స్వప్రదేశూపాదిత్వేన సన్నివేశ్యత ఇది సోయం సంజ్ఞారూపో యదృచ్ఛాత్మకః ఇది. గౌః శుక్లః చలః డిత్తః ఇత్యాదౌ చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తిః ఇది మహాభాష్యకారః. ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ఒక సంశయం లేవదీస్తున్నాడు. పరమాణ్వాదీనాం తు గుణమధ్య పాఠాత్ పారిభాషికం గుణత్వం. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీని మీద ఎక్కువ పట్టు కూర్చోక్కర్లే. గుణక్రియ ఎదురుచ్చానాం, ఇక్కడ జాతి గురించి మాట్లాడే చూడండి. గుణక్రియ ఎదురుచ్చానాం వస్తుతః ఏకరూప ఏకరూపాణమప్ర అప్యాశ్రయ ఆశ్రయ భేదాద్ భేద ఇవ లక్ష్యతే. యథైకస్య ముఖస్య ఖడ్గముకుర తైలాద్య తైలాద్యాలంబన భేదాత్. ఇక్కడికి చెప్తాడు. అంటే ఏమైంది? ఉపాధి అంటే అందులో ఉండే ధర్మములు అని చెప్పాడు. ఆ ధర్మములు ఏమిటయ్యా అంటే రెండు రకాలు. వస్తు ధర్మము, వస్తువునందు స్వతహాగా ఉండే ధర్మము, వక్త మాట్లాడేటప్పుడు చెప్పేటటువంటిది. ఏమండి? సారీ, ఇవి రెండు విధాలు, వీటితో పేరుతో పిలుస్తాం. కనుక మొదటి ఏంది? గౌహ్ అన్నాం. ఆయన ఏమన్నాడు మహాభాష్యకారుడు అంటే? గోత్వం లేనిది గోవు అంటానికి లేదు, అగౌ అగోవు అంటానికి కూడా లేదు. గోత్వం ఉండటం వల్లనే అది గోవైంది. అంటే ఇవన్నీ సహజములైన ఉపాధి ధర్మములు. సో ప్రథమ చెప్పేశాడు. ఇప్పుడు ద్వితీయ. ద్వితీయ ఏమిటి? కింద ఉన్నటువంటి వస్తు ధర్మంలో చివరన ప్రాణప్రదం కాకుండా విశేషమైంది. ఇదేంటి? సిద్ధి యొక్క ఉపాధుల్లో సిద్ధి అనే హెడ్డింగ్ లో ఉన్న రెండోదైన విశేషాధాన హేతువు. దీనికి గుణము అందాం. ఎందుకు? అది పుట్టింది, ఆ గోవు పుట్టింది అంటే దానికి ఒక సత్తా ఏర్పడింది. ఆ ఒట్టిన దానికి ఏముంది? ఒకటి తెల్లగా ఉంది, ఒకటి నల్లగా ఉంది. కనుక ఈ గుణము చేత విశేషించబడుతోంది. పొడుగు, పొట్టి, నిలువు, అడ్డము ఇత్యాదయ. ఉమ్, చెప్పండి, తొందరగా చెప్పండి, క్లాస్ లో ఉన్నా. ఏదైనా గూగుల్ పే చేయండి. నో ఇష్యూస్, టేక్ యూర్ టైం.
కనుక ఆ రెండోది ఉపాధుల్లో, వస్తుధర్మంలో, సిద్ధిలో ప్రాణప్రదమైనది జాతి. అంటే అది లేకపోతే లేదు, ఇంకా ఆవులేదు. కనుక జాతి ఉండి తీరితేనే వస్తువు వస్తుంది, వ్యక్తి వస్తుంది. వ్యక్తిని బట్టి జాతి కాదు, జాతిని బట్టి వ్యక్తి. అయిపోయింది. ఇప్పుడు ఏంటి, గోత్రంలో ఉన్న ఆ గోత్రం అంటే అన్ని ఆవులు వస్తాయి, అన్ని సజాతీయాలే, అన్ని ఒకే జాతికి సంబంధించినవే. అది ఏ గోవైనా కానివ్వండి, కాక మనకి సంబంధం లేదు. మా ఇంట్లోదో మీ ఇంట్లోదో పక్క వాళ్ళ ఇంట్లో సంబంధం లేదు. కానీ పచ్చావు, నెల్లావు, తెల్లావు, మచ్చలావు అనేటివి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇది మిగతా జాతిలో ఉన్న సమానమైన గోవుల నుండి దీన్ని పక్కకి తీసి చెప్పగలుగుతున్నాము. అంటే దీనికి టెక్నికల్ గా ఏమంటారంటే సజాతీయ వ్యావర్తనం అంటారు. అంటే ఉన్న సమానమైన వాటిల్లోంచి విడగొట్టి చెప్పుట. ఇంతమంది క్లాస్ ఉన్నారు, ఇది ఒక జాతి. ఇందులో మనం అందరం కలిసి చదువుకుంటున్నాం. అల్లరి పిల్లవాడు ఎవడరా, అనంతకృష్ణ, ఆ వాడు పక్కకు పెట్టండి. ఇది సజాతీయ వ్యావర్తనం అంటాం అన్నమాట. అంటే ఏంటి, విశేషమైనటువంటి దానిని ఆధానమునకు హేతువైనది. విశేష ఆధాన హేతువు. ఇక క్రియ దగ్గరకు వస్తే సాధ్య, సిద్ధ రెండు అయిపోయినాయి, పైన సాధ్య ఉంది. సాధ్య ఏంటి, ఆ వస్తు ధర్మముతోటి ఉపాధికి ముందు వెనకలతో ఉంటూ ఈ అవయవాలుగా ఉన్నటువంటి అంటే క్రియారూపమైనది. వంట, లేదా వెళ్ళుట, చదువుట, చూచుట అని ఒక్క మాటలో అంటున్నాం మనం. కానీ దానికి వెనకాల బోల్డ్ పనులు ఉన్నాయి, ముందు వెనకాలు. పోని, ఏమండి బియ్యం కడుగుతానండి, ముందు నిప్పు పెడతాను, దాని మీద గిన్నె పెడతాను, బియ్యం పెడతాను, ఒక గంట తర్వాత కడుగుతానంటే కుదురుతుందా? కుదరదు. అది ఒక క్రమంలోనే చెయ్యాలి. అంటే బియ్యము కడుగుట అనే క్రియ అయిన తర్వాతది, అది అయిన తర్వాతనే తర్వాతి, అదైన తర్వాతనే తర్వాతి. ఇక్కడ ఏం చేస్తావు, బాగా పొంగిపోతూ ఉంటే నిప్పు తగ్గిస్తావు, బాగా పొగకుండా ఉంటే నిప్పు పెంచుతావు. ఇవన్నీ కూడా అనేక క్రియలతోటి కాంబినేషన్ ప్యాక్ చేస్తే వచ్చిన ఈ మొద్దును ఏమంటున్నామయ్యా అంటే పచతి అంటున్నాం. ఈ కాలు తీసి అక్కడ పెట్టి, ఆ కాలు తీసి అక్కడ పెట్టి, ఆ కాలు తీసి అక్కడ పెట్టి, గడ్డి మీద పెట్టి, నేల మీద పెట్టి, ఈ కార్యక్రమాన్ని అంతా కలిస్తే గచ్చతి అంటున్నాం. ఇట్లా అనేకమైనటువంటి అవయవ క్రియల యొక్క సమూహముతో కలిసినది ఈ గమనము గాని, పచనము గాని, ఇలా రకరకాలైనటువంటి విషయం. అంటే ఒక క్రియ కింద అనే ఒక క్రియ ఒకే వస్తువులో అనేకములు సాధించాల్సిన ధర్మం వచ్చింది దానికి. అందుకని సాధ్యము అంటారు. ఇక్కడికి మహోదయ రికార్డింగ్ చేస్తున్నారండి? రికార్డింగ్ ఆఫ్ చేసినట్టున్నారు. అవునా తల్లి, రికార్డ్ ఆ, అవుతోందమ్మా. ఆఫ్ చేసినట్టు వచ్చింది, అది అందుకోసం అడిగానండి. ఇప్పుడు చూడండి ఓకే. ఒకసారి, ఆ, ఇప్పుడు వినండి. అచ్చా, అలాగే అండి, అలాగే. సారీ అండి. తప్పేలే భలేవారే, మీరు తప్పేది. సారీ ఎందుకమ్మా, నేను మర్చిపోయే అవకాశం, ఇందాక ఏదో ఫోన్ వచ్చినప్పుడు ఆపి ఉండొచ్చు కదా. తర్వాత కనుక ఇప్పుడు ఏమైపోయినా మన దగ్గర, జాతి అయిపోయింది, గుణం అయిపోయింది, క్రియ అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటి, ఎదురుచ్చ. డిత్తాదీతి అని చెప్పాడు పైన వాక్యంలో. అంటే ఆ వక్త ఏం చేస్తున్నాడు, ఒక పేరు పెడుతున్నాడు. నిన్న చెప్పా ఈ పేరు, మా ఫ్రెండ్ వాళ్ళు ఏదో పేరు పెట్టారని, అదేం చెప్పానో గుర్తులేదు కానీ ఒక పేరు. ఇప్పుడు నాకు మా చెల్లెలు మనవరాలు ఉంది, దాని పేరు ఏదో మంచి బ్రహ్మాండంగా వాళ్ళ అమ్మా నాన్న ఏరి ఏ శ్రీకృతినో శ్రీ విద్యనో పెట్టారు. నేను పొట్టి అని పిలుస్తా, అది పలుకుతుంది. ఇదేంటి, ఎదురుచ్చ. వక్త తన ఇచ్ఛను అనుసరించి అది అని తెలియచేసే అర్థం బోధించటానికి చెప్పే శబ్దం. దీనికి ఒక క్రమం ఉండదు. కానీ ఆ చివరికి నేను ఏం మొదలెట్టాను అదంతా అయిన తర్వాత, ఆ శబ్దోచ్చారణ అయిన తర్వాత, ఆ చివరి వర్ణం పూర్తి అయిన తర్వాత, అంటే వసే పొట్టి అనేది ఆ టీ విన్నాకనే మీకు అది పొట్టి అనేది అర్థమవుతుంది.
అప్పటిదాకా అది ఎటువంటి అర్థాన్ని ఇవ్వదు. అదే రామ అన్నాను అనుకోండి, రామ సహ విసర్గ ఒకటి వచ్చింది అక్కడ, ఏమండి రామం అంటే రామ అంటుండగానే రాముడు గురించి చెబుతున్నాడని అర్థమైంది. ఇంతకీ ఏం చేశాడు రాముడు? రాముడి 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 కొరక, రాముడి వలనన, రాముని ఏమిటి అనేది మీకు తర్వాత చెప్పబోయే ప్రత్యయంతో జోడించినప్పుడు తెలుస్తుంది. కానీ ప్రారంభించగానే రామశబ్దం దగ్గర రాగానే మీకు సగం అర్థం అయిపోయింది ఇది రాముడి సంబంధి అని. ఏం కారకమో తర్వాత తెలియచ్చు కాక, కానీ ఎదురుచ్చలో అలా కాదు. ఆ మొత్తం పదవంతా అయిన తర్వాత ఓహో వీడు దీని గురించి చెప్పాడా అని తెలుస్తుంది. ఒక ఆయన పేరు వెంకటప్పయ్య గారు అనుకోండి, ఒరే టప్పయ్య అని పిలవచ్చు. కనుక ఆ మొత్తం శబ్దం ఉచ్చారణ చివరి వర్ణంతో తర్వాత అప్పుడు కలిగిన ఆ జ్ఞానముతో మనం ఏది గ్రహిస్తామో అది ఎదురుచ్చ అన్నాడు. ఎదురుచ్చ అంటే ఇష్టము. అది దాని ఏ పేరైనా మన ఇంట్లో ఒక ఆవు ఉందండి, దానికి ఏం పేరు పెడతాము? మా ఇంట్లో ఒక ఆవు పుట్టింది, ఏం పేరు పెట్టాలి అని ఒక చర్చ. ఇవాళ ఏంటిది పంచమ, దానికి ఒక పంచం అని పేరు పెట్టండి. అయిపోయింది. ఎందుకు పెట్టావు పంచం అని అంటే పెట్టావు అంతే. ఇట్లా ఇవన్నీ సంజ్ఞా శబ్దాలు అని కూడా అంటారు. అంటే ఇది వస్తువునకు వస్తువునకి ఇది ఉపాధిగా కల్పించబడినటువంటి పేరు. కొంతమంది ఇప్పుడు మన ఉదాహరణలో చెప్పుకుంటూ ఉంటాం. చైత్రుడు మైత్రుడికి ఇచ్చాడు, మైత్రుడు దేవదత్తుడికి ఇచ్చాడు, దేవదత్తుడు యజ్ఞదత్తుడికి ఇచ్చాడు, యజ్ఞదత్తుడు విష్ణుదత్తుడికి ఇచ్చాడు. ఇవన్నీ సంజ్ఞలు అంతే. అంటే మూడు డిఫరెంట్ పర్సన్స్ ని డినోట్ చేయడానికి మనం పెట్టుకున్న మూడు పేర్లు అట్లా. కనుక జాతివాచకము, గుణవాచకము ఇవన్నీ వచ్చేసాయి. ఇంకా పరమాణు గురించి మాట్లాడుకుందాం. పరమాణు అన్నది గుణముల మధ్యలో చెప్పబడింది కాబట్టి దానికి గుణత్వము అన్నది పారిభాషికమే అన్నాడు. అంటే ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అది చెప్పుకోవాలి. వైశేషిక దర్శనం ఉంది. ఈ వైశేషిక దర్శనంలో అన్నిటికన్నా అత్యల్పమైనటువంటిది ఏదైతే వస్తువు ఉన్నదో దాని పేరు పరమాణువు. ఏమండి? దానికి గుణత్వము ఉంది, అలాగే పరమాణుత్వము అనేటటువంటి ఒక జాతి లక్షణం ఉంది. ఎప్పుడైతే జాతి అనాలా, గుణం అనాలా? అంటే ఇది ఒక ద్రవ్యం కదండి జాతి అందాం, లేదండి ఇది ఒక గుణం కాబట్టి గుణం అందాం, వాడు గుణం అన్నాడు కాబట్టి గుణం అందాం అంటే, నాయన ఎక్కడ నువ్వు ఈ పదాన్ని వాడుతున్నావో ఆ సందర్భాన్ని బట్టి ఆయా శాస్త్రంలో దానికి కల్పించుకున్న పరిభాష అనుకో సరిపోతుంది అన్నాడు. అంచేత మనం కొట్టుకోక్కర్లేదు దీని మీద, ఇది జాత ఇది గుణమా అని కొట్టుకోక్కర్లే. నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావయ్యా? ఏమంటే నేను కావ్య ప్రకాశ్ చదువుతున్నా. ఆయన ఏమన్నాడు? ఇగో ఫలానా అన్నాడండి, అదే ఖాయం చేసుకో. లేదండి వైశేషి దర్శనం చదువుతున్నాను, అందులో ఏం చెప్పాడు? ఇగో ఫలానా అన్నాడు, సరే అదే ఖాయం చేసుకో. ఆ గ్రంథానికి అది పారిభాషిక పదము, ఈ గ్రంథానికి ఇది పారిభాషిక పదము. ఎట్లా? యోగ ఉంది. యోగం అంటే ఏమిటని ఎవడని అడిగి అనుకోండి, భగవద్గీత చదివినవాడు ఏమంటాడు అంటే యోగ కర్మసు కౌశలం అంటాడు. యోగ నామ కిం అని అడిగారు అనుకోండి, పరమేశ్వరుడు గారు వెంటనే చెబుతాడు యోగ. ఏం చెప్తాడు ఆయన? భగవద్గీత రోజు శ్లోకం ఒకటి పెడతారు కదా ఆయన. ఆయన ఏమంటాడు? యోగ కర్మసు కౌశలం అంటాడు. అదే మనం ఆల్రెడీ చదివేసుకుని ఉన్నాంగా యోగ శాస్త్రం, యోగ దర్శనం. అంచేత యోగ అంటే చిత్తవృత్తి నిరోధ అంటారు. మరి యోగ అంటే చిత్తవృత్తి నిరోధ కరెక్టా, కర్మసు కౌశలం కరెక్టా అంటే ఏ గ్రంథం చదివితే అది ఆ అర్థంలో చెప్పుకోనాయన అని కదా. దీన్నే పారిభాషిక పదము అన్నారు. ఏమండి? సరే పారిభాషిక పదం అన్నారు కనుక బానే ఉంది, కానీ ఇప్పుడు శంఖం ఉందనుకో అయ్యా, తెలుపు అనే ఒక గుణాన్ని తీసుకుంటున్నాడు ఇక్కడ, ఒక గుణాన్ని.
ఉదాహరణ గుణాన్ని తీసుకుంటాడు, ఎందుకంటే దాని గుణం అన్నాడు కదా, పరమాణువుని గుణము అన్నాడు కదా, అందుకని దాన్ని ఉదాహరణగా చెబుతున్నాడు. ఓ శంఖం ఉందనుకోవయ్యా, శంఖం తెల్లగా ఉంది. పాలు ఎలా ఉంటాయ్యా? పాలు తెల్లగా ఉంటాయండి. ఏమండి, మీరు వేసుకున్న చొక్కా తెల్లగా ఉందండి, బాగుందండి. ఈ మూడు తెలుపులు ఒకేలా ఉన్నాయా? లేవు. కానీ అన్ని శుక్లములే. అనేకమైనటువంటి రకాలైన షేడ్స్ అంటావే, ఇలా అనంత సంఖ్యలో మనకు అవి కనపడుతున్నా ఉన్న గుణం ఏమిటి అంటే శుక్లత్వ గుణము. శుక్లమునందు శుక్లత్వం అనే గుణం ఉంటుంది, ధర్మం ఉంటుందండి. శుక్లత్వం అనే ధర్మం. ఇట్లాగే ఏ పాపచన క్రియ ఉంది. మనకి ఎక్కడ చెప్పాడు? గుణ క్రియ ఎదురుచ్చల గురించి మాత్రం ఆది అని చెప్పాడు, అందుకని ఇక్కడ ముందు గుణంతో ప్రారంభం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే క్రియ దగ్గరికి వెళ్తున్నాడు. ఒక్కొక్కటి అన్నం వండడానికి ఒకలాగా టైం పడుతుంది, ఉప్మా చేయడానికి ఇంకోలా టైం పడుతుంది. పాకక్రియ ఒకటే, పచ్చన్నము చేయుట అనే క్రియ ఒకటే, కానీ ప్రక్రియలు మారిపోతున్నాయి. అంటే వివిధ క్రియలు కూడా అనంత సంఖ్యలో కనపడుతున్నప్పటికీ వాటిలో ఉన్న శక్తి, దాన్నే వాచకత్వము అంటారు. ఈ శక్తికే అభిధ అని పేరు. అది అభిధ ముందు ముందు వస్తుంది, అప్పుడు చూద్దాం అభిధ వచ్చినప్పుడు. అందుకని నాయన ఈ గుణము క్రియ ఎదురుచ్చ ఇవన్నవి నిజానికి ఒక్క రూపమే, ఒకటే. గుణత్వము క్రియాత్వము ఎదురుచ్చ. అది వేటి వేటిని, ఏ ఏ జాతిని ఆశ్రయించి, అంటే జాతి యొక్క వ్యక్తిని ఆశ్రయాన్ని భేదాన్ని బట్టి ఒక్కొక్కలాగా కనపడుతుంది. అంటే ఆవులో తెల్లదనం ఒకలాగా, శంఖం తెల్లదనం ఒకలాగా, పాల తెల్లదనం ఒకలాగా, చొక్కా తెల్లదనం ఒకలాగా కనపడను. తెల్లదనము అన్నది కామన్ అయ్యా. కనుక దేన్ని ఆశ్రయించి ఉందో దానిని బట్టి నీకు తేడాగా కనపడుతుంది, కానీ వాస్తవానికి గుణము గాని క్రియ గాని ఎదురుచ గాని ఏకరూపాలే. అది ఎలా చెప్తావయ్యా అన్నాడు అనుకోండి. ఏం లేదయ్యా, బాగా తోమి రుద్ది నూనె చేపెట్టినప్పుడు ఒక ఖడ్గం తీసుకో, దానిలో చూస్తే నీ మొహం కనపడుతుందా లేదా? అలాగే అద్దంలో చూస్తే అందులో కనపడ్డ మొహం ఇందులో కనపడ్డ మొహం ఇలా ఉందా? లేదు కదా. లేదండి. సరే, ఒక మూకుట్లో నూనె పోసి, చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏదో బారసాలప్పుడు ఒకప్పుడు ఒక సందర్భాల్లో చేయిస్తూ ఉంటారు, నూనెలో మొహం చూపించారా పిల్లాడిని అని. అప్పుడు అందులో మొహం చూస్తే అందులో కనబడ్డ మొహానికి తేడా లేదు, కానీ ఉన్న మొహం ఒకటే. అలాగే గుణము ఒకటే, క్రియ ఒకటే, ఎదురుచ ఒకటే. ఆశ్రయ భేదాన్ని బట్టి ఖడ్గము అద్దము తైలము లాగా ఆశ్రయ భేదాన్ని బట్టి వేరు వేరుగా కనపడ్డట్టు ఉంటాయి, కానీ వాస్తవానికి ఉన్నది ఒకటే. కనుక ఈ భిన్నత్వం లేదయ్యా, ఉన్నది ఒకటే అన్నాడు. అంచేత ఇప్పుడు రెండు అయిపోయినాయి. మనకి మొట్టమొదట్లో ఓ ప్రశ్న వేశాడు. ఏమని? ఆ, ఏంటది? చతుర్భేద, సంకేతితశ్చతుర్భేద జాత్యాదిర్జాతిరేవ వా అని. ఇది కదా కారిక. ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం? సంకేతితశ్చతుర్భేద చదువు. ఇప్పుడు జాత్యాది జాతిరేవవా అనే భాగం దగ్గరికి చేరుకున్నాం అనమాట మనం. ఈ జాత్యాది జాతురేవ అన్న దగ్గర ఏం చెబుతున్నాడు అనేది మనం ఇప్పుడు చూడాలి. జాత్యాదిర్జాతిరేవవ. జాత్యాది అంటే జాతి గుణ క్రియ ఎదురుచ్చలు.
ఇవి ఆ శబ్దమును యొక్క వాచ్యములు అని ఎవరి మతంగా మహాభాష్యకారుడి వ్రతంగా నిరూపించాడు. అయితే మనకు ఇంకోళ్ళు ఉన్నారండి, మీమాంసా శాస్త్రం. మీమాంసకుల మతం ప్రకారం ఏమిటంటే మొత్తం అంతా ఏది చెప్పినా సరే జాతి అంటాడు. అంచేత జాతిరేవవా, ఇదా అదా అన్న ప్రశ్న. అంచేత అన్ని శబ్దాలు జాతివాచకాలే అని మీమాంసకుల యొక్క తాత్పర్యం. దానికి వృత్తి చెబుతున్నాడు ఇప్పుడు. హిమపయ శంఖాద్యాశ్రయేషు పరమార్థతో భిన్నేషు శుక్లాదిషు యద్వశేన శుక్ల శుక్ల ఇత్యాదభిన్నాభిన్నద అభిన్నాభిధాన ప్రత్యయోత్పత్తి సత్ శుక్లత్వాది సామాన్యం గుడతండులాది పాకాదిష్వేవమేవ పాకత్వాది బాలవృద్ధ శుకాద్యుదీరితేషు దిత్తాది శబ్దేషు చ ప్రతిక్షణం భిద్యమానేషు భిత్తాద్యర్థేషు వా భిత్తత్వాద్యస్तीति సర్వేషాం శబ్దానాం జాతిరేవ ప్రవృత్తి నిమిత్తమిత్యంతే ఇత్యన్యే. అన్యులు ఇలా అంటున్నారు అన్నాడు. ఎవరు అన్యులు అంటే మీమాంసకులు అనమాట. వాళ్ళు చెప్పేది ఒకటే కండిషను, ఏం లేదయ్యా, హిమహ అంటే మంచు, పయహ పాలు, సారీ శంఖ శంఖమునందు, ఏమండి, ఆశ్రయేషు శంఖాది ఆశ్రయేషు. ఇంకేమైనా తెల్ల ఉంటే తెల్ల చొక్కా కూడా కలుపుకోవచ్చు అక్కడ. అవన్నీ మన ఇష్టం వచ్చినవన్నీ కలుపుకోవచ్చు. తెల్లగా ఉండవు అనిపించి నందివర్ధన పువ్వు తెల్లగానే ఉంటుంది. అలా అని చెప్పి పారిజాత పువ్వు తెల్లగా ఉంటుంది కదా, దాని సమానంగా కనబడుతుందా? కనుక ఇత్యాది భిన్నాభిధాన ప్రత్యయోత్పత్తి సత్, భిన్న భిన్నమైన ఆశ్రయాలు ఏవైతే ఉన్నాయో, ఆశ్రయాలతో ఆధారాలతో ఉన్నటువంటి ఆ శుక్లాది గుణాలు ఏవైతే మనం మాట్లాడుతున్నామో అవి వేరువేరేగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటున్నావు అంటే ఇది తెలుగు ఏమయ్యా, అది ఇది వేరువేరుగా కనబడుతుంటే ఎవడయ్యా చెప్పింది నీకు? ఆ నందివర్ధన పువ్వు తెల్లదనమే, ఆ పారిజాతము తెలుపే, మంచు తెలిపే, పాలు తెలిపే, అది తెలిపే, ఇది తెలిపే అని అంటున్నామే. శుక్ల శుక్ల అని ఇత్యాది పంచాయతీ ఇది తెలిపే అది తెలిపే అనే భేదం ఏ విధంగా అయితే లేదో, శబ్దం ద్వారా ఏదైతే ఆ తెల్లదనం అనే ఇది జ్ఞానం కలుగుతుందో, అంటే శుక్లత్వం అనేటటువంటి జ్ఞానం మనకు కలుగుతుందో, ఇప్పుడు అది ఏమిటవుతోంది? శుక్లత్వాధికం అనేటటువంటి ఒక జాతి అవుతోంది. ఎక్కడైనా శుక్లమునందు శుక్లత్వము అనే జాతి ఉంది. అలాగే రకరకాల వంటలు పచన క్రియలో, ఇప్పుడు బెల్లం వండాలంటే ఒక విధంగా, తండులాలు బియ్యం వండాలంటే ఒక విధంగా, కందిపప్పు వండాలంటే ఒక విధంగా, అంతే కదా, కూరలు వండాలంటే మరొక విధంగా. కానీ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా పచనము అనేది మాత్రం, అందులో ఉండే పచనత్వం అనేటటువంటి పాకత్వం అనేటటువంటిది మళ్ళీ జాతి ఉంది. అలాగే వీళ్ళు పేర్లు పెడుతున్నావయ్యా, నువ్వు ఏం పేర్లు పెట్టావయ్యా? ఒకటి డెత్త, డవిత్త, బాలహ, వృత్త, లేకపోతే శుకహ, లేకపోతే కుక్కురహ, కార్తవ, మన ఇష్టం ఏదైనా నడుచు. ఇవన్నీ ఉన్నా కూడా, ఈ శబ్దాలతో ఉన్నా కూడా, ఇప్పుడు ఆవు ఉందండి, దానికి పుట్టగానే మీరు పెట్టారు ఓ పేరు, విత్తహ అన్నారు. ఎప్పుడు పెట్టారు ఆ పేరు? ఆవు ఇంత ఉన్నప్పుడు పెట్టారు. ఇప్పుడు అది పెరిగి ఇంత అయింది, అయినా ఇత్తహనే. నేను పుట్టినప్పుడు నాకు ఓ పేరు పెట్టారు, నేను ఇంత పొడుగయ్యా, ఇంత ముసలాడిని అయ్యా, అయినా నాకు అదే పేరుంది. కనుక ఏమైంది?
ప్రతి క్షణము మార్పు చెందుతున్నటువంటి వ్యక్తి యందు ఏదైతే ఎదృచ్ఛగా పేరు పెట్టావో అదే ఉంటుంది గనక ఆ పేరు యొక్క అర్థము అది జాతి అని అన్నాడు. ఇగో ఇది వాళ్ళ యొక్క తాత్పర్యం. అంచేత అన్ని శబ్దాల యొక్క వాచ్యార్థము కూడా జాతే అంటుంది పూర్వమీమాంస మతం. అంటే పూర్వమీమాంస అదే జాత్యాది జాతిరేవవా అన్నాడు కదా. జాత్యాది అని చెప్పి ఖాయం చేశాడు. మహాభాష్యకారుడి ప్రకారం మమ్మటుడు అంగీకరించాడు. జాతిరేవవా అన్నదానికి దాని ఉదాహరణగా మీమాంసా శాస్త్ర పూర్వమీమాంస మతాన్ని ప్రతిపాదించాడు. తర్వాత తద్వాన్ అపోహో వా శబ్దార్థః ఐశ్చిదుక్త ఇది గ్రంథ గౌరవ భయాత్ ప్రకృతానుపయోగాత్ చ నిదర్శితం. ఇగో నాయన ఇట్లాంటి వాటి గురించి చాలా కొట్లాడుకున్నారు. ఏది కేవలం చేత నాలుగున కాదా, అదెందుకు అవ్వాలి ఇదెందుకు అవ్వాలి అనే అభిప్రాయాలు చాలా ఉన్నాయ్యా. తద్వాన్ అంటే ఇది జాతి కలదా లేదా, ఇది అపోహన కాదా అనేటటువంటివి రకరకాల, ఇది అపోహ అని కొంతమంది అన్న శబ్దార్థంగా చెప్పారంటారు. ఇవన్నీ కూడా మాస్టారు కైశ్చిదుక్త అన్నప్పటికీ ఇది గ్రంథ గౌరవ భయాత్, గౌరవం అంటే చాలా పెద్దగా అవటము కనుక ఈ గ్రంథం దానన్ని డిస్కస్ చేసుకుంటూ పోతే ఈ గ్రంథం యొక్క సైజు పెరిగిపోతుందనే భయముతోటి ఒకటి, ప్రకృత అనుపయోగాచ మనం చెప్పుకునే విషయంలో ప్రకృతంలో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ టాపిక్ కి ఆ డిస్కషన్ ఉపయోగించదు కనుక అనుపయోగాచ ఏం చేస్తున్నట నదర్శితం, అది నేను చెప్పట్లేదు అన్నాడు. అంటే ఏంటనమాట, ఈ జాతి వీటి మీద మీమాంసకులు, బౌద్ధులు, ఇతరులు, తర్వాత రకరకాల మహాభాష్యకారులు, వైయాకరణులు, న్యాయ సిద్ధాంతం, వీళ్ళందరూ రకరకాలుగా చెప్పారు. అవన్నీ ప్రస్తుతం అక్కర్లేదు కనుక మమ్మటుడు ఏం చేస్తున్నాడు, మహాభాష్యకారుడు చెప్పినటువంటి చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అన్నది ఆయన స్వీకరించాడు అని అక్కడికి చెప్పాడు. ఇది అయిన తర్వాత కార్యక్కి వచ్చాం. ఇది వాచకం గురించి చెప్పుకుంటున్నామండి. స ముఖ్యోర్థస్తత్ర ముఖ్యో వ్యాపారో అస్యాభి అస్యాభిదోచ్యతే, అస్య అభిధ ఉచ్యతే, అస్యాభిదోచ్యతే. స ఇతి సాక్షాత్ 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 సంకేతితః అస్యేతి శబ్దస్య. అది ఏం చెబుతున్నాడయ్యా, స ముఖ్యః అర్థః తత్ర ముఖ్యః అర్థః తత్ర ముఖ్యో వ్యాపారో అస్య అభిధ ఉచ్యతే. ఏమంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరేం చేస్తున్నారు, దయచేసి నిద్రపోతున్నాను అనకండి, వింటున్నారు. ఏమండి అంటే నేను శబ్దాన్ని ప్రకటించుట, మీరు శబ్దాన్ని గ్రహించుట, ఇక్కడ మధ్యలో ఒక రకమైన యాక్టివిటీ జరుగుతుంది. ఇక దీని పేరే వ్యాపార అంటారు. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, సంకేత సంకేతితార్థ అని చెప్పుకున్నాం కదా. సహా ఆ సంకేతితమైనటువంటి దానిలో
ఏదైతే అర్థము సంకేతితమైందో, సంకేత అంటే చెప్పుకున్నాం కదండి, వస్తువు యొక్క ధర్మములు అని. అంటే అది సంకేతిత అర్థము. జాతి ధర్మము కావచ్చు, గుణధర్మము కావచ్చు, క్రియాధర్మము కావచ్చు, ఎదురుచ్చా ధర్మం కావచ్చు కాక. ఆ సంకేతితమైన అర్థము ముఖ్యార్థము అంటాం. ముఖ్యార్థము అంటాం. ఈ ముఖ్యార్థం ఎందుకు చెప్పాలి ఇప్పుడు అంటే, రాబోయే దానికి చాలా అవసరం కాబట్టి. ఈ ముఖ్యార్థము అన్న తర్వాత ఈ అర్థాన్ని బోధించడానికి ఒక వ్యాపారం జరుగుతుంది. అంటే దీని మధ్యలో జరగడానికి ముందు ఒక ఒక యాక్టివిటీ, ఈ శబ్ద వ్యాపారానికి ముఖ్యో వ్యాపార అస్య అభిధ ఉచ్యతే. దీన్ని అభిధ అని పేరు. అంటే ఇప్పుడు మనకు మూడు వచ్చేసేయండి. ఏమిటొచ్చాయి? శబ్దమునకు వాచకము అని, అది చెప్పే అర్థాన్ని వాచ్యము అని, దాని వ్యాపారానికి అభిధ అని. వాచక శబ్ద వాచ్యార్థ అభిధ వ్యాపార, మూడు అంశాలు వచ్చేసాయి. కనుక ఏదైతే సాక్షాత్తుగా అవ్యవధానంగా సంకేతితమైనటువంటి జాతి గుణ క్రియ ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో, ఏ అర్థాన్నైతే వాచ్యార్థాన్ని అయితే అది సూచిస్తుందో, ఏది అవ్యవధానముగా, చాలా ముఖ్యమైన పదం అందులో, అవ్యవధానంగా చెప్పంగానే మనం స్ఫురించేది అనమాట. దీన్ని ముఖ్యార్థము అంటారు. తర్వాత అలాగే ఈ శబ్దం వినగానే స్ఫురించే అర్థం కాబట్టి దీన్ని ముఖ్యార్థం అని పేరు పెట్టారు. ఈ అర్థాన్ని బోధించడానికి ఈ శబ్దానికి ఒక వ్యాపారం జరుగుతుంది, అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఇగో దాని పేరు అభిధ అన్నాడు. అంటే అభిధ వ్యాపారము అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపారం. ముఖ్యో వ్యాపార అన్నాడు. సముఖ్యో అర్థ తత్ర ముఖ్య వ్యాపార. అన్ని వ్యాపారాలు, ఇంకే వ్యాపారాలు ఉన్నాయండి అంటే కనుక అభిధ, వ్యంజన వ్యాపారము, లక్షణ వ్యాపారము అని వస్తాయి. అవి రాను రాను వస్తాయి. ఎందుకు? మనం మూడు చెప్పుకున్నాం కదా ముందే. ఏమిటది? వాచక లక్షక వాచక లాక్షణిక వ్యంజకములు, వాచ్య లక్ష్య వ్యంగ్యములు అని మూడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందులో చెప్పుకున్న వాటిల్లో వ్యాపారంలో కేవలంగా వాచకానికి తాలూకు అభిధ అని పేరు పెట్టాం. అభిధ పెట్టే బాగానే ఉందండి, నాకు అర్థమైపోతున్నాయి కదా. మరి అర్థమైపోతున్నప్పుడు మళ్ళీ మిగతా రెండెందుకు అంటే, దానికి లక్షణ అని పేరు పెట్టారు. దాని తర్వాత దాని పేరు లక్షణ. అంటే ఈ లక్షణ వ్యాపారం ఏమిటి? లాక్షణికము అన్నది వాచకమైతే, లాక్షణికము అన్నది వాచకమైతే, దాని అర్థం ఏదైతే ఉందో, దాని శబ్దమైతే, వాచకంగా సారీ క్షమించాలి, లాక్షణికము అన్నది శబ్దమైతే, లక్షణ అన్నది లక్షణ అన్నది అర్థమవుతుంది. దాని వ్యాపారం ఏమిటి? ఈ మూడు చెబుతాడు ఇప్పుడు. అంచేత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఏంటి? లక్షణ యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి. ఈ లక్షణకి మూడు అంశాలు చాలా ప్రధానమైనవండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. మూడు అంశాలు చాలా ప్రధానమైనది లక్షణకి. ఒక విధంగా వ్యంగ్యాన్ని లక్షణ నుంచి వేరు చేసేది ఈ మూడు గుణాలే, ఈ మూడు లక్షణాలే. కనుక వరుసగా చూద్దాం. ఏమిటది? ఊరికే కారిక చదివి వదిలేద్దాం, మిగతాది రేపు చెప్పుకుంది. ఇక్కడికి వాచకం తాలూకు బ్లాక్ అయిపోయింది కాబట్టి వాళ్ళ లక్షణ తాలూకుది రేపు చెప్పుకుందాం. ముఖ్యార్థవాది తద్యోగే రూఢితోధ ప్రయోజనాత్ అన్యోర్థో లక్ష్యతే యత్సా లక్షణారోపిత క్రియా. ఇది కారిక. ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు, తద్యోగే ముఖ్యార్థముతో సంబంధం ఉన్నప్పుడు, రూఢిత అథ ప్రయోజనాత్, ప్రయోజనాన్ని పొందడానికి,
రూఢి గాని ప్రయోజనం వలన గాని యత్ దేని చేత అయితే అన్య అర్థ మరొక అర్థము లక్ష్యతే ప్రతిపాదించబడుతుందో సా ఆ వృత్తిని లక్షణావృత్తి అని, అంటే ఆరోపిత శబ్దమునందు ఆరోపించబడిన క్రియా వ్యాపారము అని చెప్పారు. ఇది లక్షణావృత్తి. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం. ఇక్కడికి ఇవాళ ఆపుకుందాం.